గత 5 ఇయర్స్లో మన లింక్డ్ఇన్ డేటా ప్రకారం 1000% పెరిగింది. గవర్నమెంట్ కంప్లయన్స్ ఫ్రేమ్వర్క్స్ అనేవి సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ రెగ్యులేషన్స్ కానీ ఈ కంప్లయన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏఐ చాలా టెక్నికల్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది, కానీ జిఆర్సి వచ్చేటప్పటికి హ్యూమన్ జడ్జిమెంట్ కావాలి, డైరెక్ట్గా ఏఐ రీప్లేస్ చేయలేదు. అలాగే సైబర్ అటాక్స్ అనేవి ప్రతిరోజు పెరుగుతున్నాయి. కంపెనీస్కి రిస్క్ మేనేజ్ చేసే ప్రొఫెషనల్స్కి చాలా డిమాండ్ పెరిగింది. అలాగే ఇండియాలో కూడా ఐటీ యాక్ట్ కానీ డిపిడిపి యాక్ట్ కానీ ఈ కంప్లయన్స్ రూల్స్ చాలా గ్రో అవుతున్నాయి. ఈ ఐటీ యాక్ట్, డిపిడిపి యాక్ట్, ఈ యాక్ట్ అనేది ఖచ్చితంగా జిఆర్సి ప్రొఫెషనల్స్కే ప్రాపర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరుగుతుందో లేదో చెక్ చేయగలుగుతారు. జిఆర్సి ప్రొఫెషనల్స్కి యూఎస్లో యావరేజ్ శాలరీ ఇండియన్ రూపీస్లో మాట్లాడితే 80 lakhs ప్లస్ ఉంది. ఇండియాలో ఈ జిఆర్సి ప్రొఫెషనల్స్కి 8 lakhs నుంచి 30 lakhs వరకు ఎక్కువ యావరేజ్ శాలరీ మనకు చెప్తుంది.